అంటే రవి గారు ఉంటే ఎంత ధైర్యం ఉంటుందండి ఏ కొత్త డైరెక్టర్కైనా కానీ ఎలాంటి డైరెక్టర్కైనా కానీ. అంటే చాలా హ్యాపీగా అంటే ఆయన ఇచ్చిన సీన్ని ఆయన ఇచ్చిన మోడలేషన్ని ఓన్ చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోయి అలా షూట్ చేసేయచ్చు. అంటే ఒక డైలాగ్స్ అనే కాదు, స్క్రిప్ట్లో కూడా ఆయన చాలా అంటే ఆయన ఇచ్చే క్లీన్ బెటర్మెంట్స్ అంటే చాలా మైల్యూట్ బెటర్మెంట్స్ ఎలా ఉంటాయంటే అది స్క్రీన్ మీద చూసిన తర్వాత అర్థమవుతుంది. ఆయన చెప్తున్నప్పుడు కూడా ఒకసారి కనెక్ట్ అయిపోయినా కానీ ఆయన నమ్మి వెళ్ళిపోతే చాలు. నా 2 సినిమాలు కూడా నాకు అలాగే నమ్మకం ఇచ్చారు సార్. మన జర్నీ అలా ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఇంకా ఇది మనం చాలా ఈవెంట్లో చెప్పుకుంటూ వెళ్తున్నాడు, ఇది నాకే బోరు కొట్టేస్తుంది చెప్పడానికి. అలాగే ఎడిటర్ మా చోటకాయ ప్రసాద్, తన కట్ ఎంత షార్ప్గా ఉంటుందో కూడా చాలా సినిమాలు చూశారు. ఇంకా ఫన్ సినిమా అంటే ఇంకెంత ఫాస్ట్ పరిగెత్తించుంటాడో కూడా మీకు అర్థమై ఉంటుంది. నెక్స్ట్ భాస్కర్ భట్ల అన్న, అదిరిపోయిందన్న సాంగ్. అంటే చాలా రోజుల తర్వాత నరేష్ గారికి అంటే ఒక మంచి బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ ఒకటి, ఆ సాంగ్లో కూడా చాలా బాగున్నారు నరేష్ గారు. సూర్య చాలా బాగా చూపించావు. నేను నరేష్ గారిని చాలా సీరియస్ మూడ్లోనే చాలా డీగ్లామరైజ్ చూపిస్తే నేను మళ్ళీ నరేష్ గారిని చాలా అందంగా చూపించావు. ఆయనతో ఎలా ఉందంటే ఇప్పుడు ఆయనతో ఒక లవ్ స్టోరీ చేయాలనిపిస్తుంది నాకు, అంత బాగా చూపించావు నువ్వు. ఎందుకు తెలియదు కానీ రోజుకి చాలా అందంగా అయిపోతున్నారు. లాస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ కలిసినప్పుడు కూడా చెప్పా, ఏం చేస్తున్నారండి ఇంత యంగ్ అయిపోతున్నారు, ఇంత స్మార్ట్ అవుతున్నారని. ఆ సీక్రెట్ నువ్వు మాకు కూడా చెప్పండి సార్. అలాగే ప్రొడ్యూసర్ అంటే ఎంత ప్యాషనెట్ అంటే అండి నేను చూశాను. అంటే యాక్చువల్గా మా ఉగ్రంతో పాటు స్టార్ట్ అయింది ఫిల్మ్ ఇది. మా షూట్ జరుగుతున్నప్పుడు లొకేషన్కి వచ్చి హీరో గారిని కలిసి స్క్రిప్ట్లో ఉన్న బెటర్మెంట్స్ దగ్గర నుంచి ఎలా చేద్దాం అలా చేద్దాం డిస్కస్ చేస్తుండేవాళ్ళు. సార్ మీలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి చాలా అవసరం సార్. అనుకున్న బడ్జెట్ కన్నా చాలా పెరిగినా కానీ మీరు చాలా క్వాలిటీగా మీ దగ్గర నుంచి వస్తున్న ఫస్ట్ ప్రోడక్ట్ కాబట్టి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా తీశారు. డెఫినెట్గా క్వాలిటీ మిమ్మల్ని నిలబెడుతుందండి. ఆల్ ది బెస్ట్ అండి, మీకు పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఫరియా గారు, చిట్టి నుంచి సినిమాలతో పేరు ఏదో చెప్పారు, ఆ పేరుతో మిమ్మల్ని అందరూ పిలవాలని కోరుకుంటున్నాను. యాక్చువల్ నరేష్ గారికి చాలా బెస్ట్ పేరండి. ఇద్దరు చూస్తుంటే కనుక చాలా చాలా బాగున్నారు ఇద్దరు, సేమ్ హైట్. ఆ సాంగ్లో కూడా అంటే చాలా క్యూట్గా ఉన్నారు ఇద్దరు. డెఫినెట్గా మీకు కూడా మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. బాగానే మాట్లాడుతున్నా, అర్థం కావట్లేదు నాకు. చాలా బాగా మాట్లాడుతున్నారు విజయ్ గారు. లేదు చాలా బాగా చేసుకుంటాను. లేదంటే నాంది లాంటి సినిమాతో అల్లరి నరేష్ గారి కెరియర్లోనే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్కి నాంది పలికారు. అండ్ ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్ ఉగ్రం, నాంది, వీటి తర్వాత మళ్ళీ నరేష్ గారిని ఇలాంటి ఒక జానర్లో చూస్తున్నారు. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్లో మేము నరేష్ గారిని చూడాలనుకుంటూ ఉన్నాము. డెఫినెట్గా అండి. అలాగే మన డైరెక్టర్ మళ్ళీ దగ్గరకు వస్తే మళ్ళీ కూడా అంటే చాలా సినిమాలకి పనిచేశాడు, అసిస్టెంట్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా. తనని నమ్మి ఇచ్చిన బడ్జెట్కి తను ఒక క్వాలిటీ ఫిలిం తీశాడు. తను మాట్లాడుతుంటే తన టైమింగ్, కామెడీ టైమింగ్ అని తన స్మైల్లో తెలిసిపోతూ ఉంటుందండి. ఆ టైమింగ్ కూడా ఇందులో బాగా వర్కౌట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నేను మళ్ళీ గెస్ట్గా వచ్చి మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది సార్. అసలుకి అంటే చాలామంది నాంది ఉగ్రం తర్వాత చాలా నాకు ట్విట్టర్లో ట్వీట్ చేస్తూ ఉంటారు, మా అల్లరుని పక్కన పెట్టేసి నువ్వు సీరియస్ మూడ్లో తీసుకెళ్ళిపోతున్నావు, మా అల్లరి మాకు ఎప్పుడు బ్యాక్ వస్తానే. డెఫినెట్గా ఈ సినిమాతో అల్లరి నరేష్ ఈజ్ బ్యాక్. డెఫినెట్గా సార్ మీరు కామెడీ సినిమాలు చేయండి, అలాగే మాలాంటి సీరియస్ సినిమాలు చేస్తే మాలాంటి డైరెక్టర్లు కొంతమంది ఉన్నారు సార్ మీకోసం కథలు రాసుకునే వాళ్ళు. డెఫినెట్గా అంటే నేను కానీ మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ సుబ్బు కానీ ఇలాంటి అందరం కూడా మళ్ళీ కథలతో మీదగా రావాలి కాబట్టి ఓన్లీ కామెడీ కాకుండా మా సినిమాలు కూడా చేయాలని కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత నరేష్ గారు డ్యాన్స్ చూసామండి, చాలా బాగా చేశారు. ఒక 10 years బ్యాక్ సుడిగా టైంలో ఎంత క్రేజ్తో చేశారు, అంత క్రేజ్తో చేశారు. సంథింగ్ ఆ సాంగ్ రఘు మాస్టర్ చేసినట్టు వైజాగ్ సాంగ్. అలాగే రాజాదిరాజ్ సాంగ్ కూడా మన బాను కూడా బాగా చేశాడు. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.